ఇంటరాక్షన్ అనేది చాలా మన కోర్సులో ఇంటరాక్షన్ అనేది ఏ కోర్సుకైనా ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు కొద్దిగా ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీకు మ్యాండేటరీగా ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ గాని కావాలి. ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఈ 2 అయితే మ్యాండేటరీ. సో, ఎనీ కాన్ఫిగరేషన్ ఆఫ్ ల్యాప్‌టాప్. ఓకే. సో, హై ఎండ్ కావాలి ఇలాంటియేం అవసరం లేదు. ఒక 4 జీబీ ర్యాము అలా ఉండే ల్యాప్‌టాప్ ఒకటుంటే సరిపోతుంది. కొద్దిగా బ్యాటరీ బ్యాకప్ ఉండేది. అలాగే మంచి ఇంటర్నెట్ కనెక్షన్. మొబైల్ నెట్ అయితే మీకు 4 జీబీ, 2 జీబీ వస్తుంది. అదైనా సరిపోతుంది. కాకపోతే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అలాంగ్ విత్ మంచి ల్యాప్‌టాప్ కావాలి. మీరు మంచిగా ప్రాక్టీస్ చేయాలి. సో, మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి జాబ్ అయితే వస్తుంది. సో, మా రిఫరల్స్ ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ రిఫరల్స్ అనేవి ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకే తీసుకెళ్తాయి. మిమ్మల్ని సెలెక్ట్ చేయవు. సో, 100% మీ దగ్గరున్న టాలెంట్ తోటే మీరు సెలెక్ట్ అవుతారు. సో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అంటే రెగ్యులర్‌గా మన క్లాసులు జరిగేటప్పుడు మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతా ఉంటాను. మీరు మొహమాట పడకుండా ఆన్సర్ చెప్తా ఉండాలి. అలాంటప్పుడు మీకు 100% ఈ 3 మంత్స్‌లో ఈ 2 ½ మంత్స్‌లో 100% మీరు జాబ్ కోసం ట్రై చేసేటట్టయితే 100% మీరు జాబ్ కొట్టుకోగలుగుతారు. ఓకే. మంచి ఇంటరాక్టివ్‌గా ఉంటే నేను అడిగిన క్వెషన్స్‌కి డౌట్స్ అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తా. మీరు మొహమాట పడకూడదనమాట. ఏమో నేను చెప్తే ఇది రాంగ్ ఏమో. సో, మీకు మీకు రాంగ్ అవుతుందేమో వీళ్ళెవరన్నా ఏదన్నా అనుకుంటారేమో అనే ఆ ఫీలింగ్స్ అన్నీ వదిలేసేయండి. ఓకే. సో, మీరిప్పుడు ఎంత కష్టపడి ఎంత జెన్యూన్‌గా డౌట్స్ అడుగుతారో లేకపోతే ఆన్సర్స్ చెప్తారో దాని ప్రకారమే మీకు తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. మీకు కరెక్ట్‌గా 45, 50 డేస్ తర్వాత రెజ్యూమ్ పెట్టిపిచ్చేస్తాను మీతోటి. సో, ఎవరైనా 1+ పెట్టుకుంటానంటే 1+, లేదు ఫ్రెషర్‌గా ట్రై చేసుకుంటానంటే ఫ్రెషరు, లేదు మీ ఇంటెన్షన్ నాది యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుకోవాలండి నేనంటే మీతో ఒక యూట్యూబ్ ఛానెల్ మీ ఓన్ అది. ఓకే. లేదు నేను ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అంటే అసలు మీరు ఏ నిచి తోటి వెబ్‌సైట్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారో దాని మీద మీరు 40 డేస్ తర్వాత మీకు ఓన్‌గా స్టార్ట్ చేసేసుకోవచ్చు. అంటే ఓన్‌గా చేయాలనుకున్నోళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచే జేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ ఏమి కాదు. గుడ్ ఈవెనింగ్ అండి. హర్ష గారు. ఓకే. రైట్. సో, మీరు మీరు ఓన్‌గా మీరు కన్సల్టెన్సీ ఓన్‌గా ఏదన్నా చేద్దాం అనుకుంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి అప్లై జేసుకోండి. జాబ్ పర్పస్ ఎళ్దాం అనుకుంటే మీకు 40, 45 క్లాసులు అయిన తర్వాత మీతో రెజ్యూమ్ పెట్టిపిస్తాను. సో, మీరు మన కోర్స్ అయిపోయే లోపల జాబ్ కొట్టేసుకోవాలి. ఓకే. సో, అలా ఉంటే మాత్రం మీరు హార్డ్ వర్క్ చేస్తే మాత్రం 100% జాబ్ కొట్టుకోగలుగుతారు. సో, ఇవన్నీ కూడా కామన్‌గా ఏ ఫ్యాకల్టీ చెప్పినా ఇవే చెప్తారు. సో, ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్‌తో క్లాస్ చెప్తున్నానో మీకు లాస్ట్ డే వరకు అదే ఇంట్రెస్ట్‌తో క్లాస్ చెప్తానో అది మాత్రం ప్రామిస్ చేస్తున్నాను. మీరు కూడా అదే ఇంట్రెస్ట్‌ని మెయింటైన్ చేయండి. ఓకే. జాయిన్ అయినోళ్ళు మాత్రం. రైట్. సో, నిన్న డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమనుకున్నాం? నిన్న డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఎవరో ఒకళ్ళు చెప్పండి. మీకు తెలిసినట్టు చెప్పండి. సో, నా వాయిస్ వినపడుతుందండి అందరికి? హలో! యాహ్! సార్ ఆడిబుల్. హర్ష. ఓకే. సో, అందరూ రెస్పాన్స్ ఇవ్వండండి కొద్దిగా. నాయిస్ లేకపోతే రెస్పాన్స్ ఇవ్వండి. మీరెంత మంచిగా రెస్పాన్స్ ఇస్తే అంత మంచిగా సబ్జెక్ట్ అనేది వెళ్తుంది. మీరు కామ్‌గా ఉంటే ప్రయోజనం ఉండదు. మీరు ఏ కోర్స్‌కి జాయిన్ అయినా కామ్‌గా ఉండొద్దు. ఏదో క్వెషన్స్ అడగండి. అడిగినప్పుడు రెస్పాన్స్ ఇవ్వండి. మీరు అదే క్లాస్ వింటా సంథింగ్ వర్క్ చేసుకుందాం. లేపోతే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు గదా! ఇది వింటా ఉందాము. ఇంకా సంథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. ఏదో పని. ఆ పనులన్నీ వదిలేసేయండి క్లాస్ జరిగినంత సేపు. ఓకే. కనీసం ఈ గంట క్లాస్ విన్నారు అంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఓకే. సో, రికార్డింగ్ విందాంలే ఈ కాన్సెప్ట్స్ అన్నీ వదిలేసేయండి. మీరు క్లియర్‌గా ఈ గంట సేపు గంట తీసుకుంటాను క్లాసు. ఒక్కోసారి గంటన్నర అవుతది. ఈ గంట సేపు కరెక్ట్‌గా కాన్సంట్రేట్ చేయండి. ఓకే. సో, రైట్. సో, డిజిటల్ మార్కెటింగ్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ హౌ యూ ప్రమోట్ యువర్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఆర్ బ్రాండ్ యూజింగ్ ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకొని మన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడాన్నే, మన బిజినెస్‌ని మార్కెటింగ్ చేయడాన్ని, మెయిన్‌గా వచ్చేసి మన బిజినెస్‌ని మార్కెటింగ్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో, ఈ మార్కెటింగ్‌లో మనకు 2 టైప్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ఒకటి, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకటి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగు అనేది 2000 ఎప్పటి నుంచి బాగా ఫేమస్ అయింది? 2000
10, 8 ఆ టైం నుంచి బాగా ఫేమస్ అయింది డిజిటల్ మార్కెటింగ్ అనేది. అంతకు ముందు అంతా ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా మనం ఏదైనా బిజినెస్ ఉంటే ప్రమోట్ చేసేటోళ్ళం. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయింది. ఇప్పుడు ఇంతవరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2016లోనో 17లో ఆన్లైన్లో ఒక 17 కాదు 2008 10లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు మా ఇంట్లో వాళ్ళు తిట్టారు. ఓకే. సో వాళ్ళకి అడ్డ ప్రోడక్ట్స్ పంపించడం ఇది అవుతుంది అది అవుతుంది అని తిట్టారు. అదే పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారు, ఏదైనా కావాలంటే నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోమంటున్నారు. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ మీద అందరికి ట్రస్టబిలిటీ వచ్చింది. సో అందరూ కూడా ట్రస్ట్ చేస్తున్నారు. కొన్ని కొన్ని ఫ్రాడ్ జరుగుతుంది. ఈ అమెజాన్ కొన్ని ప్రోడక్ట్స్ ఫేక్ ప్రోడక్ట్స్ రావడం మనం కొంటే అదంతా కూడా కొన్ని కొన్ని థింగ్స్ జరుగుతాయి. కానీ మాక్సిమం అందరూ కూడా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక సైట్‌లోకి వెళ్లి ఆర్డర్ పెట్టాలన్నా మెయిన్ సైట్స్, ఫేమస్ సైట్స్. సో ఏ మాత్రం భయపడకుండా ఆర్డర్ పెడుతున్నారు. లేకపోతే స్విగ్గీ, జొమాటోలోకి వెళ్లి ఫుడ్ ఆర్డర్ పెట్టాలన్నా ఏ మాత్రం డౌట్ అవసరం లేదు. క్లియర్‌గా పెట్టుకుంటున్నారు ఆర్డర్స్. అంతేగాని భయపడుతూ పెట్టటం లేదు ఆర్డర్స్ అయితే. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ఆన్‌లైన్ మార్కెటింగ్ మీద జనాలకి ట్రస్టబిలిటీ అనేది వచ్చింది. సో మనం జెన్యూన్‌గా ఏ బిజినెస్ ఇందులో చాలా ఫ్రాడ్స్ చేస్తా ఉంటారండి ఆన్‌లైన్‌లో. ఓకే. సో ఎటువంటి మనం ఫ్రాడ్ చేయకుండా జెన్యూన్‌గా మనం గాని ఆన్‌లైన్‌లో బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే అది 100% సక్సెస్ అవుతుంది. సో క్వాలిటీ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ మనం మన ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయగలుసుకుంటే 100% అది కాపోతే పెట్టిన వెంటనే డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదైనా సరే, ఆన్‌లైన్ బిజినెస్ ఏదైనా సరే, మనం పెట్టిన వెంటనే మనకు పేరు లేకపోతే సక్సెస్ అవ్వదండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఏ మూవీ హీరోనో ఏదైనా ఆన్‌లైన్ స్టోర్ పెడితే మూవీ హీరో మీద ట్రస్టబుల్ తోటి ఆ సైట్‌ని ఓపెన్ చేసుకొని డైరెక్ట్‌గా వాళ్ళకి లింక్ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఆహ్ ప్రొడక్ట్స్‌ని పర్చేజ్ చేస్తారు. ఎవరు కస్టమర్స్. కానీ మనం ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 100% 100% ట్రస్టబిలిటీ తోటి బిజినెస్ అందరూ వెళ్ళిపోయారు. సో బిజినెస్ అనేది డెవలప్ అవుతా ఉంటుందన్నమాట. ఓకే. సో వెంటనే సక్సెస్ అవ్వదు. మెల్లమెల్లగా సక్సెస్ అవుతా ఉంటుంది. ఓకే. సో క్లారిటీ వచ్చింది కదండీ! సాయి. హలో. రైట్. సో, ఇక్కడ మీరు ఇవాళ ఒక చిన్న మార్కెటింగ్ ఏంటి ఫుడ్ కోర్ట్‌కి సంబంధించిన ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్ అయిపోయారు. ఓకే. డిజిటల్ మార్కెటింగ్‌లో ఏమేం మాడ్యూల్స్ ఉన్నాయి మనకి? మెయిన్ మాడ్యూల్స్ ఎవరైనా చెప్తారా? సో, క్లియర్‌గా మీ గురించి ఇంట్రడక్షన్ చెప్తే నేను క్లియర్‌గా చెప్పగలుగుతానండి. మీకు అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో ఎంత నాలెడ్జ్ ఉంది? ఏంటి? అసలు మీకు ఇదే కొత్త పోనీ మీరు జీరో అనుకునే స్టార్ట్ చేస్తాను. ఓకే. మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో మెయిన్‌గా వచ్చేసి మాడ్యూల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఫిఫ్త్ ఆప్షన్ కింద ఉంటుంది గానీ, ఈ 4 సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఈ 4 కూడా మెయిన్ మాడ్యూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సో, ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఎస్ఈఓ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో మనకి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అనే 2 కాన్సెప్ట్స్ మెయిన్‌గా ఉంటాయి. ఈ ఇందులోనే మనకి ఆహ్ ఇంకో ఈ ఎస్ఈఓలోనే మనకు వెబ్‌సైట్ బిల్డింగ్ కూడా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లోనే చెప్తాం. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏదైనా ఒక వర్డ్ ప్రెస్‌ని యూజ్ చేసుకొని ఒక వెబ్‌సైట్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లోనే చెప్తాము. అది ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మన సైట్‌ని తీసుకెళ్ళి డిఫరెంట్ చోట్ల మనం లింక్ బిల్డింగ్ చేసుకుంటా వెళ్తాం. లింక్ బిల్డింగ్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఆ సెషన్స్ జరిగినప్పుడు చెప్తాను. ఓకే. ఫైనల్‌గా నేను ఒక సైట్‌ని డెవలప్ చేసి, అందులో కంటెంట్ పెట్టి, ఎలా కంటెంట్ పెట్టాలో అవన్నీ పెట్టాను. పెట్టిన తర్వాత, మన వెబ్‌సైట్ చేసిన తర్వాత దాన్ని ఆప్టిమైజేషన్ ఓకే. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలి. అంటే మన వెబ్‌సైటు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో గాని, బింగ్‌లో కానీ, బైడూలో గాని, యాహూలో గాని ఏదైనా అన్ని సెర్చ్ ఇంజిన్‌లోకి మన వెబ్‌సైట్ అనేది లిస్ట్ అయ్యి ఉండాలన్నమాట.
ఓకేనా? సో అలా లిస్ట్ అయి ఉండడానికి చేసేదాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. సో యూజింగ్ ద డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని టెక్నిక్స్ ద్వారా మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయ్యేటట్టు చేస్తాం. అంటే సెర్చ్ ఇంజిన్స్ మన వెబ్సైట్ ని లిస్టింగ్ చేసుకునేటట్టు చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. సో నేను గూగుల్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఏదో ఒక ప్రోడక్ట్ గురించి వెతుకుతున్నాను. లేకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమని సెర్చ్ చేయాలో చెప్పండి ఎవరైనా. నేను సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో నేను ఇప్పుడు ఫస్ట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ తీసుకున్నాను. గూగుల్ అనే ఒక సెర్చ్ ఇంజిన్ తీసుకున్నాను. ఇంకోటి బింగ్ సెర్చ్ ఇంజిన్. మీరు ఎవరైనా బింగ్ సెర్చ్ ఇంజిన్ వాడతారా? ఎవరైనా బింగ్ వాడతారా మీలో ఎవరన్నా? నో సార్. ఓకే. సో అందరూ వరల్డ్ లో ఎక్కువ మంది, అంటే మన ఇండియన్స్ లో ఎక్కువ మంది వాడేది బింగ్. అదే చైనాలో అయితే బైడు అని చెప్పి సెర్చ్ ఇంజిన్ సైట్ ఉంటుంది, బైడు. సో ఇది ఒక సెర్చ్ ఇంజిన్ అన్నమాట. ఇక్కడ చైనాలో ఎక్కువ మంది ఈ బైడునే వాడతారు. ఓకే. సో మనం వాడేది మాత్రం మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఎక్కువ మంది 70% మంది వాడేది గూగుల్, తర్వాత బింగ్. బింగ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది, గూగుల్ అనేది మీకు తెలిసిందే ఆల్ఫాబెట్ వాళ్ళది. ఓకే. సో ఈ గూగుల్ కి పేరెంట్ కంపెనీ వచ్చేసి ఆల్ఫాబెట్ ఇంక్ అనమాట. ఆల్ఫాబెట్ కింద సో మెనీ ప్రోడక్ట్స్ ఉంటాయి. యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్ కంపెనీ కింద ఉంటాయి. ఓకే, రైట్. సో నేను గూగుల్లో ఒక సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఏం సెర్చ్ చేద్దాం? సో రియాక్ట్ నాది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకుందాము. సో ఎవరైనా రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్ ఇన్ కుక్కట్పల్లి కేపీహెచ్బి అని చెప్పి సెర్చ్ కొట్టారు అనుకుందాం. ఓకేనా? వాళ్ళు కేపీహెచ్బిలో ఉంటున్నారు. కేపీహెచ్బిలో సో ఇక్కడ ఈ కీవర్డ్స్ తోటి వీళ్ళు సెర్చ్ కొట్టారు. రియాక్ట్ జేఎస్ అనేది ఒక కీవర్డ్, ట్రైనింగ్ అనేది ఒక కీవర్డ్, కేపీహెచ్బి అనేది ఒక కీవర్డ్ అన్నమాట. సో ఈ మూడు కాంబినేషన్ తోటి వీళ్ళు కేపీహెచ్బి హైదరాబాద్ సెర్చ్ కొట్టారు. సెర్చ్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ చూడండి సో మెనీ ఇన్స్టిట్యూట్స్ లిస్ట్ అయ్యి వస్తున్నాయి మనకి. సో మన సైట్ రావట్లేదు అనుకుంది, పోయిందా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్యూబ్ సొల్యూషన్స్ అని చెప్పి రియాక్ట్ జేఎస్ అని చెప్పి ఒక సైట్ వచ్చింది మనకి. ఇక్కడ కుక్కట్పల్లి లొకేషన్ కి లిస్ట్ అయ్యి ఇది ఉంది. అంటే ఈ వెబ్సైట్ అనేది గూగుల్ తోటి లింక్అప్ అయి ఉంది. ఎన్నో పొజిషన్ లో మనకి డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఎవరు వస్తున్నారు ఇక్కడ? జస్టైల్. సో సెకండ్ కూడా జస్టైల్ వస్తుంది, తర్వాత సులేఖ, తర్వాత వచ్చి క్యూబ్ వస్తుంది. అంటే వీళ్ళు 4th పొజిషన్ లో లిస్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు నిజంగా జెన్యున్ గా ఎవరైనా రియాక్ట్ చేసి ట్రైనింగ్ అని సెర్చ్ అంటే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు గూగుల్లో సెర్చ్ కొడితే సో కంపల్సరీగా ఈ సైట్స్ అన్ని కూడా జస్టైల్ ఇవన్నీ కూడా యాడ్స్ సైట్స్ కాబట్టి కంపల్సరీగా వీళ్ళు 4th పొజిషన్ లో ఉన్న వెబ్సైట్ కి వచ్చి క్లిక్ చేసి ఓకే, సో వీళ్ళ ఇన్స్టిట్యూట్ తోటి వీళ్ళు చేస్తారు. వాళ్ళ ఇన్స్టిట్యూట్ తోటి అదే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర కోర్సు జాయిన్ అవుతారు అనుకుందాం, ఎంక్వైరీ చేస్తారనుకుందాం. ఇప్పుడు ఇలా కీవర్డ్ తోటి సెర్చ్ చేసినప్పుడు ఏదైనా వెబ్సైట్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ఫస్ట్ పేజ్ లోనే, ఓకేనా, ఫస్ట్ గూగుల్లో డిస్ప్లే కావడానికి చేసేదాన్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటా ఉంటాం. సో ఇలా మన సైట్ అనేది, ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసే technotech.com అని చెప్పి వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో రియాక్ట్ చేసి ట్రైనింగ్ అని కుక్కట్పల్లి అని చెప్పి ఒక పేజ్ క్రియేట్ చేసి అందులో కంటెంట్ పెట్టారు. సో ఇక్కడ నేను రియాక్ట్ చేసి ట్రైనింగ్ అని కేపీహెచ్బి అని సెర్చ్ కొట్టగానే మీ వెబ్సైట్ అనేది కనపడుతుందా? నిన్నే చేశారు మీరు. నిన్నే ఒక వెబ్సైట్ డెవలప్ చేసి అందులో రియాక్ట్ చేసి ట్రైనింగ్ కోర్స్ కంటెంట్ పెట్టి రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్ అని కేపీహెచ్బి అని దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేశారు, ఆన్ పేజ్ చేశారు, ఆఫ్ చేశారు, ఇంకా సోషల్ మీడియా ద్వారా షేర్లు చేశారు, అన్ని చేశారు. నాకు ఈ రోజు అంటే తర్వాత రోజు నేను ఇక్కడ రియాక్ట్ చేసి ట్రైనింగ్ అని కేపీహెచ్బి హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ కొడితే మీ లిస్టింగ్ అనేది ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ సో మెనీ వెబ్సైట్స్, ఇక్కడ చూడండి మోర్ రిజల్ట్స్ అని చెప్పి కనబడుతుంది కదా. ఈ మోర్ రిజల్ట్ మీద సెర్చ్ కొడితే అసలు గూగుల్ అనేది మీ వెబ్సైట్ ని లిస్ట్ చేసుకుంటే ఈ రిజల్ట్స్ లో ఎక్కడో చోట మీ సైట్ అనేది కనపడుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఉంటే ఎవరు కూడా మోర్ రిజల్ట్స్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేయరు కదా. ఫస్ట్ ఏదైతే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ముందు కనపడుతుందో అక్కడికే వెళ్ళి వాళ్ళ సైట్కే వెళ్ళి వాళ్ళకి కాల్ చేస్తారు, అంతే తప్పించి మోర్ ఇన్ఫోలు కొట్టుకుంటా వెళ్ళరు కదా. అంటే మన పేజ్ కూడా మనం
మన సైట్ లో ఎన్ని పేజెస్ క్రియేట్ చేసాం, ఒకటే పేజ్ రియాక్ట్ జెస్ ట్రైనింగ్ అని. సో ఒక్కొక్క సైట్ లో ఎన్ని పేజెస్ ఉంటాయి, పెద్ద సైజ్. ఇప్పుడు ఈనాడు ఉందనుకోండి, అందులో 2 లక్షలు 3 లక్షల పేజెస్ ఉంటాయి. ఇప్పుడు నా సైట్ లో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సైట్ లో ఒక పేజే క్రియేట్ చేసాం. ఆ పేజ్ అనేది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు రావాలి. ఓకే, ముందు రావడానికి సో మచ్ వర్క్ ఉంటుంది అనమాట. అంతకు ముందు రియాక్ట్ చేసి ట్రైనింగ్ అని చెప్పి పెట్టి ఆప్టిమైజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని దాటుకుని మనం ముందు స్టెప్ గా వెళ్ళాలంటే కంటిన్యూస్ గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో మొన్నటి వరకు నా ఇన్స్టిట్యూట్ వచ్చేది ఇక్కడ. ఓకే, నేను ఒక 6 నెలలు సంవత్సరం పాటు నేను ఆప్టిమైజేషన్ చేయలేదు. సో కోర్సు కూడా కండక్ట్ చేయలేదు. అందుకని నా ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ ముందు సెర్చ్ రిజల్ట్స్ లో ముందు రావటం లేదు. ఓకేనా? సో సరే, మనం ఓకే, వీళ్ళు కష్టపడి ఆప్టిమైజ్ చేశారు వీక్యూ వాళ్ళు, వీళ్ళు వీళ్ళు 4th పొజిషన్ లో వస్తున్నారు అంటే వీళ్ళకన్నా ముందు ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. ఓకే, వీళ్ళు ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళాలి అంటే కంటిన్యూస్ గా ఆప్టిమైజ్ చేసుకుంటానే వెళ్ళాలి. కంటిన్యూస్ గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తానే ఉండాలి. అంటే ఏమేం చెయ్యాలి ఏంటి అనేది కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. సో లేదు, మనం 4th పొజిషన్ లో వచ్చాం కదా, ఇంకా ఎప్పుడు 4th పొజిషన్ లోనే ఉండిపోతాం అంటానికి లేదు. కంపల్సరిగా వీళ్ళు కానీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆప్టిమైజేషన్ చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు కొత్తగా స్టార్ట్ చేశారు, మీరు బాగా ఆప్టిమైజేషన్ చేస్తున్నారు అంటే బాగా మీరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సో మీకు బౌన్స్ రేట్ తక్కువ ఉంది. ఈ బౌన్స్ రేట్ అంటే ఏంటి, అవన్నీ కూడా కమింగ్ క్లాసెస్ లో చూద్దాం. సో అలాంటప్పుడు మీ సైట్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, వీళ్ళ సైట్ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం రియాక్ట్ జెస్ ట్రైనింగ్ అని కేపీహెచ్పి అని కొట్టినప్పుడు ఇక్కడ మనకు ఆర్గానిక్ రిజల్ట్స్ మాత్రమే డిస్ప్లే అయినాయి. ఏదైనా యాడ్స్ డిస్ప్లే అయినాయా? అప్గ్రేడ్ వాళ్ళది కింద, డిజిటల్ లింక్ వాళ్ళది కింద డిస్ప్లే అవుతుంది. సో ఫ్రంట్ పేజ్ లో డిస్ప్లే, స్టార్టింగ్ పొజిషన్ లో డిస్ప్లే అవ్వట్లేదు కదా. ఓకే, ఇలా ఇక్కడ ఏది యాడ్ కాదు, ఇది నార్మల్ గా మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్. సో ఇది మనం మనీ వస్తుంది కాబట్టి మనం మనీ పెట్టుకోకుండా ఆప్టిమైజ్ చేసాం. అంటే గూగుల్ యాడ్స్ ద్వారా ఏమీ మనం పెట్టకుండా ఆప్టిమైజ్ చేసినందుకు ఈ రిజల్ట్ వచ్చింది. ఒకవేళ మీరు ఇలా ఫస్ట్ పొజిషన్ లో రావాలి అంటే గూగుల్ యాడ్స్ ద్వారా పెట్టామనుకోండి, గూగుల్ యాడ్స్ ద్వారా పెడితే ఇక్కడ మనకి స్పాన్సర్డ్ అని చెప్పి మన యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది సేమ్ యాజ్ టీజ్ గా. సో విఎల్ఆర్ ట్రైనింగ్. సో అలా మనం డబ్బులు పెట్టి ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. ఓకేనా? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే ఆర్గానిక్ వెళ్ళి రోజు మనం సమ్ యాక్టివిటీస్ ద్వారా మన వెబ్సైట్ లింక్ అనేది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ముందు వచ్చేటట్టు చేస్తాం. దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటున్నాం. ఇది కాకుండా ఏం చేస్తున్నాము, మనం యాడ్ పెట్టి అంటే గూగుల్ వాళ్ళకి మనీ పే చేసి మన టెక్స్ట్, మన వెబ్సైట్ అనేది టాప్ పొజిషన్ లో ఉండేటట్టు చేస్తున్నాం. దాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటున్నాం. ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో గణేష్ గారు, మీ వాయిస్ వినపట్టలేదు నాకు. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. సార్ ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో ప్రతిసారి డైరెక్ట్లీ లిస్టింగ్ సైట్సే టాప్లో వస్తాయి ఎందుకు సార్? నార్మల్ వెబ్సైట్స్ టాప్లోకి రావు. ఇవి రావట్లే, ఇవి వస్తున్నాయి ఎందుకని అడుగుతున్నావా? ఏ కంట్రీలో చూసుకున్నా లిస్టింగ్ సైట్సే చాలా. అవును, వీళ్ళ దగ్గర ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అంతే తప్పించి వీళ్ళు సంథింగ్ చేసింది అయితే ఏమీ ఉండదు. అంటే వీళ్ళు ఏమన్నా గూగుల్ వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళ ఫస్ట్ పోస్ట్ లో వస్తున్నారా అంటానికి లేదు. ఇక్కడ ఏంటంటే డొమైన్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అనమాట. గూగుల్ సెర్చ్ రిజల్ట్ లో ఫస్ట్ రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ జస్ట్ డైల్ అనేది ఎప్పుడు వెబ్సైట్ సులేఖ, మనం యాక్చువల్గా మీ ఏజ్ ను బట్టి చూసుకున్నట్టయితే మీకన్నా ముందు పుట్టిన వెబ్సైట్స్. మీ ఏజ్ ఎంత గణేష్? 23 సార్. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 2000. 2000. సో ఓకే, మీ మీద మా అంటే ఒక 2-3 సంవత్సరాలు చిన్నవై ఉంటాయేమో, అంతే, ఒక 5-6 సంవత్సరాలు. ఈ జస్ట్ డైల్ అనే సైటు ఎప్పుడో బిల్డ్ చేసిన సైట్. అందుకని వీటికి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అని ఉంటాయి అనమాట. డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఓల్డ్ సైట్, ట్రస్టబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను వెబ్సైట్ చేశాను అనుకో, నాది ఈ రోజు నేను ఒక సంవత్సరం క్రితం వెబ్సైట్ చేస్తే అది దాని డొమైన్ ఏజ్ 1 year. ఇది అసలు ఎప్పుడు చేశారో, జస్ట్ వెబ్సైట్ ని ఎప్పుడు చేశారో చూద్దాం. ఓకే, సో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొన్ని టూల్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో హూ ఈజ్ డొమైన్స్ అని చెప్పి ఉండదు. ఇంతవరకు అలెక్సా అని ఉండేది, సో అలెక్సా అని తీసేశారు. హూ ఈజ్
డొమైన్ టూల్స్ అని చెప్పి కొన్ని ఆన్లైన్ టూల్స్ ఉంటాయి. నిన్న మనం ఏం టూల్ చూసాం? సోషల్ బేస్డ్ టూల్ చూసాం కదా. అలాగే హూ ఈజ్ డొమైన్ టూల్ ఉంది. ఓకే, సో ఇందులో మనం ఏ వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ కనుక్కుందాం అనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ కొడితే మనకి ఆ వెబ్సైట్ ఎప్పుడు డెవలప్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ జస్టైల్ లాంటి సైట్లే ఎందుకు ముందు వస్తున్నాయి అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఎస్సీఓ చేస్తున్నారు, ఎస్సీఎం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. అలాగే వీళ్ళ డొమైన్ కూడా చాలా వెరీ ఓల్డ్ డొమైన్. ఓకే, ఎప్పుడు చేశారంట? 1997. 1997లో క్రియేట్ చేశారు. నీ మీద పెద్దది, 3 సంవత్సరాలు పెద్దది డొమైన్ కదా. సో అందుకని అవి ఫస్ట్ వస్తూ ఉంటాయి. వాళ్ళ ఈ మధ్య కాలంలో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు, కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం అనుకుంటారు, జస్ట్ ఏం ముందు రాలే వాళ్ళు. కరెక్ట్గా ఆ టైంలో ఏదో లాస్ లో ఉన్నారు, ఏదో చేశారు. ఆ టైంలో జస్ట్ అసలు సెర్చ్ రిజల్ట్స్ లోనే కనపడలేదు. సో నీకు ఇప్పుడు డొమైన్ ఏజ్ తెలిసింది కదా, డొమైన్ ఎప్పుడు చేశారు ఏంటి అనేది. మరి వీళ్ళని మనం బీట్అవుట్ చేయాలా అంటే జస్టైల్ వెబ్సైట్ ని మనం కూడా బీట్అవుట్ చేయొచ్చు, కాకపోతే కొద్దిగా లాంగ్ టైం తీసుకుంటారు. అంటే 2 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుని మనం జస్టైల్ వాళ్ళకన్నా ఫస్ట్ పొజిషన్ లో వచ్చేటట్టు పెట్టుకోవచ్చు స్పెసిఫిక్ కీవర్డ్స్ కి. ఓకేనా? సో ఆ కీవర్డ్స్ తోటి ఎలా టార్గెట్ చేసుకుంటాం అవన్నీ కూడా కమింగ్ క్లాసెస్ లో చూద్దాము. ఇప్పుడు డొమైన్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అలాగే ఈ వెబ్సైట్ ని దేంతో డెవలప్ చేశారు అనే, జస్టైల్ అనే వెబ్సైట్ ని దేంతో డెవలప్ చేశారనే ఇన్ఫర్మేషన్ మనం కనుక్కోగలుగుతామా? అంటే ఏ టెక్నాలజీస్ యూజ్ చేసి ఏ హోస్టింగ్ వాడుతున్నారు ఏంటి అనేది మనం ఏమన్నా తెలుసుకోగలుగుతామా? సో మెనీ, దాని పర్పస్ కూడా సో మెనీ ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి బిల్ట్ విత్. ఓకే, సో బిల్ట్ విత్ తోటి మనం అది దేనితోటి డెవలప్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఇంకో టూల్ ఉంటుంది ఆన్లైన్ లో. సో వే బ్యాక్ మిషన్, చాలా మంది చూసి ఉంటారేమో నాకు తెలియదు. వే బ్యాక్ మిషన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు ఆ డొమైన్ లో ఏమేమి చేంజెస్ జరిగినాయి, అసలు ఆ వెబ్సైట్ ఎప్పుడు డెవలప్ చేశారు, డెవలప్ చేసినప్పుడు వెబ్సైట్ లుక్ ఎలా ఉంది. సో ఎప్పుడెప్పుడు ఇది స్నాప్ షాట్స్ తీసుకుని పెట్టుకుంటుంది అనమాట ఈ వెబ్సైట్. వీళ్ళు డొనేషన్స్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఈ వెబ్సైట్ వాళ్ళు. మనకి ఎలాగైతే వికీపీడియా డొనేషన్స్ అడుగుతుందో వీళ్ళు అలా అడుగుతుంటారు. అలాంటప్పుడు రెగ్యులర్ గా ఇచ్చేసేవాళ్ళు కొద్ది గొప్ప ఇది ఇస్తూ ఉంటారు అనమాట. సో డొనేట్ అడుగుతుంది చూసారా, జస్ట్ ఎందుకని రాలేదు, రావాలి మరి. URL has been excluded from Wayback. Okay, this URL has been excluded from Wayback Mission అంట. ఓకే, సో ఒకసారి యూట్యూబ్ చూద్దాం. యూట్యూబ్ లుక్ ఎప్పటికప్పుడు మారిపోతుంది కదా. సో యూట్యూబ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2005లో స్టార్ట్ చేశారు. 2005లో స్టార్ట్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ లుక్, యూట్యూబ్ లుక్ ఎలా ఉందో మనం చూద్దాం అనుకుంటున్నాం. సో ఈ టైంలో వాళ్ళు స్నాప్ షాట్ తీసి పెట్టారు. ఓకే, వే బ్యాక్ మిషన్ వాళ్ళు. మనం ఈ విధంగా ఎప్పుడు డెవలప్ చేశారు, అసలు అంత ఫస్ట్ లుక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా చేంజెస్ అయినాయి, సో అనేది మనం ఈ వే బ్యాక్ మిషన్ ద్వారా చూసుకోవచ్చు అనమాట. ఇది కొద్దిగా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. నాకు ఓల్డ్ న్యూస్ కావాల్సి వచ్చినప్పుడు ఈనాడు పేపర్లో కానీ సాక్షిలో 2002లో ఏ న్యూస్ వచ్చినాయి అనేది చూడాలనుకున్నప్పుడు 2010లో అలాంటప్పుడు ఈ వే బ్యాక్ మిషన్ వాడుతూ ఉంటాను నేను. ఓకే రైట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని సైట్స్ ఇన్ఫర్మేషన్ ఉండిద్దా సార్? విఎల్ఆర్ది కూడా ఉండిద్దా ప్రీవియస్? అన్నీ ఉంటాయి. ఓకేనా, అన్నీ ఉంటాయి. కొన్ని లిస్టింగ్ చెయ్యొద్దని చెప్పి అడుగుతారు, అప్పుడు లిస్టింగ్ చేయరు. ఈ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు దీని లుక్ ఇలా ఉండేది, యూట్యూబ్ లుక్ ఇలా ఉన్నప్పుడు మేము వాడాము, చాలా రోజులు వాడాము దీన్ని. ఓకే రైట్. సో ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చూసాం, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చూసాం, అలాగే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో ఏమేమి సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, మనం గూగుల్లో రావడానికి చేస్తాం, బింగ్లో మెయిన్ గా వచ్చి బింగ్లో రావడానికి.
సెర్చ్ రిజల్ట్స్ లో బింగ్ లో రావడానికి చేస్తాను. ఇప్పుడు బింగ్ లో కూడా నేను ఏమని సెర్చ్ కొట్టాను, సో యాంగులర్ మెటీరియల్ అని చెప్పి కొట్టాను. ఓకే, కొన్ని సైట్స్ ఇక్కడ కూడా సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చినాయి కదా మనకి. రైట్. సో అలా గూగుల్ సెర్చ్ లో కానీ బింగ్ సెర్చ్ లో కానీ ముందు రావడానికి చేసేదాన్ని ఎస్ఈఓ అంటాం. లేదు, యాడ్స్ ద్వారా ముందు వచ్చేటట్టు కూడా చేస్తా ఉంటారు అనమాట. ఓకే, సో అలాగే సోషల్ మీడియా సైట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇలా సో మెనీ సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా కొంతమంది సెర్చ్ చేసేటోళ్ళు ఉంటారు. ఓకేనా, చాలా మంది వాటిలోనే సెర్చ్ చేస్తూ ఉంటారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్లోను ఇక్కడ చూడండి, యాంగులర్ ట్రైనింగ్ ఏనా, కేపీహెచ్బి అని ఎక్కడ సెర్చ్ చేశాను నేను, ఫేస్బుక్ ఓపెన్ చేసి సెర్చ్ చేశాను. ఓకేనా, ఇక్కడ కూడా వచ్చినాయా రిజల్ట్స్, యాంగులర్ ట్రైనింగ్ అని కేపీహెచ్బి అని చెప్పి కొడితే వచ్చినాయా కొన్ని రిజల్ట్స్. సో కొన్ని ఇవి వచ్చినాయి. యాక్చువల్గా ఇది ఒక వెబ్సైట్, ఇది ఇలా ఇందులో కూడా ఎవరైనా మన గురించి మనం చెప్పే కోర్సు లేకపోతే మన కంటెంట్ లేకపోతే ఏది సెర్చ్ చేసినా ఇలా సోషల్ మీడియాలో కూడా ఫస్ట్ రావాలన్నమాట. అలా రావడానికి చేసేదాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. అలాగే వాళ్ళ ప్రొఫైల్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం. ఓకే, సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చేస్తాం. అంటే సోషల్ మీడియా సైట్స్ లో మెయిన్ గా ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు ఫేస్బుక్ లో యాడ్స్, ఎప్పుడన్నా మీరు ఫీడ్ చూసే ఉంటారు కదా, ఫీడ్స్ లో యాడ్లు ఎక్కువ కనపడతా ఉంటాయి. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? ఏమ్మా, మీరు ప్రమోషన్ అని చెప్పి ఇక్కడ యాడ్స్ కనపడతా ఉన్నాయి, ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి కనపడుతుంది కదా. ఇలా స్పాన్సర్డ్ యాడ్ పెట్టుకొని మనం సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. రైట్. సో ఇక్కడ ఈ 4 తోటే మిగతా అన్ని కూడా లింకప్ అయి ఉంటాయి అనమాట. అసలు మన వెబ్సైట్ కి వ్యూస్ ఎలా తెప్పించాలి, ఇవన్నీ కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ లో వస్తాయి. సో మనీ మాడ్యూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు సార్. ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు కదా, హర్ష, ధనుష్ అండ్ గణేష్. సో హర్ష, ధనుష్ అండ్ గణేష్, మీరు ముగ్గురు జాబ్ పర్పస్ చూస్తున్నారా లేకపోతే ఓన్ బిజినెస్? అంటే యాక్చువల్లీ నా పరిస్థితి అంటే ప్రస్తుతానికి అయితే జాబ్ లేదు. ఆ, ఓకే, అంటే ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు కదా సార్, అవును. అట్లాగా ఏంటి అసలు? ఎగ్జిస్టింగ్ క్లయింట్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే సార్, ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి ఆల్రెడీ ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి సేల్స్ తెప్పించడం కోసం డిజిటల్ మార్కెటింగ్. ఇది ఒకటి డిజిటల్ మార్కెట్. మ్యాక్సిమం ఏంటంటే అండి, ఈ కామర్స్ సైట్స్ ని మనం ప్రమోట్ చేద్దామంటే యాజ్ ఎ స్టార్టింగ్ కెరియర్ లో మీరు వాటిని అసలు చూజ్ చేసుకోవద్దు. ఈ కామర్స్ సైట్స్ ని అవి ఎక్కువ సేల్స్ రావు, చాలా ప్రెజర్ ఫీల్ అవుతారు మీరు. అప్పుడు సర్వీస్ బేస్డ్ ఇవి ఏంటంటే ఎక్కువ ప్రెజర్ వస్తుంది. ఈ కామర్స్ సైట్ జోలికి వెళ్ళకూడదు. రైట్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ కామర్స్ సైట్ లో. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే బిల్లింగ్ తక్కువగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అసలు ఈ కామర్స్ స్టోర్ అనే కాన్సెప్ట్ ఏదైనా మీ ఓన్ ప్రోడక్ట్ ఉండి మీరుగా మీరు మార్కెట్ చేసుకునేటట్టయితే చేసుకోండి, అంతే తప్పించి మీరు బయట వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేద్దామని అసలు ఈ కామర్స్ స్టోర్స్ జోలికి వెళ్ళొద్దు. ఓకేనా, సో మీరు ఇంకా లీడ్స్ ని తెచ్చుకోవాలి, మీరు మంచిగా ఫారెన్ క్లయింట్స్ ని తెచ్చుకోవాలి అంటే మీరు ఏమేం చేశారో మీ వర్క్ అంతా కూడా నీట్ గా మెన్షన్ చేయండి. మీరు ఎక్కడ ఏం వెబ్సైట్లు చేశారు, ఎక్కడెక్కడ చేశారు, అవన్నీ కూడా. సో బిడ్డింగ్ లోకి రండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి కాంటాక్ట్స్ మెయిన్ గా వచ్చేసి కాంటాక్ట్స్, మీకు హై లెవెల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. ఇక్కడ సర్కిల్ మీద బిల్లు వస్తూ ఉంటాయండి ప్రాజెక్ట్స్. ఓకేనా, సర్కిల్ మీద మనకు ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. సర్కిల్ మీద కాకుండా
ఎఫ్బి యాడ్స్, గూగుల్ యాడ్స్ వీటి ద్వారా తెచ్చుకోవడం కుదరదు అది సార్. తెచ్చుకోలేమండి. అది చాలా హార్డ్ ప్రాసెస్. అంటే నేను ఉమ్, ఈ వర్క్ చేస్తాను అని చెప్పి మీరు గూగుల్ యాడ్స్ పెడదాం అనుకుంటున్నారు, అవును ఓకే. అంతేనా? అవును అవి అవును. నాకు తెలిసి నాకున్న 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి అవి అయితే వర్కౌట్ అవ్వదండి మీకు. ఓకే. సెర్చ్ యాడ్స్ ద్వారా అసలు ఎవరు సెర్చ్ చేస్తారు? రారు. అందుకని మీరు ఏం చేయొచ్చు అంటే మీ వర్క్ ని మీరు ఏం చేస్తున్నారు అనుకుని 10 మందికి చూపించడానికి ట్రై చేయండి. ఓకే సార్, ఇక్కడ యూట్యూబ్ నేను లో ఇండియాలో మీరు ఏమేం చేశారు, మీ ప్రొఫైల్ మీరు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. అక్కడ మీరు ఏం చేశారో వర్క్స్ అన్ని కూడా క్లియర్ గా పెట్టండి. ఓకే. ఓకే. సో యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయండి. మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకుని మీ వర్క్లు అన్ని కూడా అక్కడ పెట్టండి. సో వాటిని అలా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. అంతే ఇండియాలో అయితే తప్పించి ఈ కొంచెం గూగుల్ వర్కౌట్ యాడ్స్ అవుతుంది. ఇవి అయితే వర్కౌట్ అవ్వదండి. చెప్పండి. ఇండియాలో అయితే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తుంటే వర్కౌట్ అవుతుంది సార్. కొంచెం ఒక ₹1000 అలా స్పెండ్ చేస్తే ఉమ్. అట్లీస్ట్ త్రీ త్రీ ఫోర్ ఎంక్వైరీస్ వస్తున్నాయి, క్వాలిటీ వస్తున్నాయి ఎంక్వైరీస్. అందులో సక్సెస్ అయ్యాయి ఉన్నాయి అందులో. అట్లీస్ట్ వన్ అయితే కన్వర్ట్ అవుతుంది సార్. ఇవన్నీ కన్వర్ట్ అవుతుంది. ఎలా చార్జ్ చేస్తున్నారు మీరు? స్టాటిక్ సైట్స్ అయితే అప్ టు 5 పేజెస్ 12,000 ఛార్జ్ చేస్తాను. ఈ కామర్స్ అయితే ఓకే. 25,000 చేస్తాను. ఈ కామర్స్ లో ఏం టూల్స్ వాడుతున్నారు మీరు? ఓ కామర్సే సార్. ఓ కామర్స్ ఏనా? ఓకే. సో అంటే వీటి నాలెడ్జ్ అయితే మీకు పర్ఫెక్ట్ గా ఉంది. అవును సార్. ఓకే. సో ఇలా మీరు ఫేస్బుక్ వీటికన్నా సరే కానీ మీరు ఒక కనెక్షన్స్ మెయింటైన్ చేయండి. అంటే లింక్డ్ ఇన్ లో వీటిల్లో మీ పర్ఫెక్ట్ గా మీ ప్రొఫైల్ అది క్లియర్ గా ఉందా? లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు సార్. లింక్డ్ ఇన్ లింక్డ్ఇన్ ఇంపార్టెంట్. లింక్డ్ ఇన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమేమి వర్క్ చేశారు అనే దాని మీద మీ యొక్క బిజినెస్ కార్డును రెడీ రెడీ చేసుకోండి. రెడీ చేసుకుని వెబ్సైట్లో యూట్యూబ్ లో అట్లా పెట్టండి. వెబ్సైట్లో సపరేట్ పేజ్లో పోర్ట్ఫోలియో మొత్తం పెట్టాను సార్. పోర్ట్ఫోలియోని కరెక్ట్ గా ప్రమోట్ చేసుకోవాలి దాన్ని. ఓకే. ఓకే. సో మీరు కరెక్ట్గా మీకు ఈ కామర్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ అయితే మాత్రం వాటి జోలికి పెద్దగా వెళ్ళకండి మీరు. ఓకే. మీరు ఓకే ఆల్రెడీ సార్. రన్ చేసిన మీ హ్యాండ్ లో ఉన్న వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా? మంచి విజిటర్స్ ఉంది. వచ్చే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు మంత్లీ వచ్చి డైలీ? విజిటర్స్ విజిటర్స్ ఐడియా లేదు కానీ ఒక 30 lakhs అలా టర్న్ ఓవర్ జరుగుతుంది ఇయర్లీ. రెవెన్యూ వస్తుందా 30 lakhs? అవును సార్. ఏం వెబ్సైట్స్ ఉన్నాయి మీకు? gownaturals.com ఇదైతే టర్న్ ఓవర్ ఎక్కువ జరుగుతుంది. జిఐయు GAUNATURALS naturals.com. .com. ఓకే. సో అంటే పర్చేజెస్ ఉన్నాయి వీటిలో, కామర్స్ ద్వారా డెవలప్ చేశారు. అవును సార్. ఓకే. డైలీ ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయండి? అసలు ప్రమోట్ చేస్తున్నారా దీన్ని? నేను ప్రమోట్ చేయట్లేదు, వీళ్ళు వేరే వాళ్ళతో ప్రమోట్ చేపిస్తున్నారు. ఫేస్బుక్ యాడ్స్ అయితే రన్ చేస్తున్నారంట. ఓకే. ఎలా చార్జ్ చేస్తున్నారు? ఆ యాడ్స్కి నా ఐడియా లేదు సార్. ఓకే. సరే అండి. వీటిని యాక్చువల్గా మీ వెబ్సైట్స్ అనుకుంటే వీటిని మీరే ప్రమోట్ చేసుకోవడం బెస్ట్ చాయిస్. ఇది ఓకే. మీదే, మీరు ఇది మీ ఓన్ వెబ్సైటా లేకపోతే నాది కాదు సార్, నా క్లయింట్ది. మీ క్లయింట్ది? ఓకే. సో మీరు చేసిన సైటే, రైట్. నేను చేసిన సైట్ సార్. మీరు చేసిన సైట్. సో దీనికి వీళ్ళు బయట వాళ్ళ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేపిస్తారు. సో అవును ఈ సార్. ఈ లిస్ట్ అంతా కూడా మీకు తెలియదు కదా, మీరు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎన్ని అనేది తెలియదు. సో నేను అడిగింది ఏంటంటే మీ ఓన్ వెబ్సైట్ ఏదైనా ఉందా మీరు చేసింది కాకుండా? ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చేసినవి అయితే ఇవన్నీ కూడా మీ బిజినెస్ ప్రొఫైల్లో పెట్టుకోండి. నా ఓన్ వెబ్సైట్ అంతే. అంటే నాది నా ఈ కామర్స్ కాదు, జస్ట్ స్టాటిక్ సైట్ ఉంది సార్ అంతే. ఓకే. సో యాక్చువల్గా మీకు ఇంత టాలెంట్ ఉన్నప్పుడు యాక్చువల్గా మీరు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. మీరు బిడ్డింగ్లోకి వెళ్తున్నారా ఎక్కడన్నా? మీరు
ట్రై చేస్తున్నారు బిడ్డింగ్ అసలు. వెళ్ళట్లేదు సార్. బిడ్డింగ్లోకి వెళ్తే మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఈ కామర్స్కి వాళ్ళు జస్ట్ 5,000కి 6,000 చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువ అండ్ అవుతుందని అవును. దాంట్లోకి ఉమ్. వెళ్ళట్లేదు. ఓకే అండి. సో మీరు ప్రొఫైల్ని అది కరెక్ట్గా మెయింటైన్ చేయండి. లింక్డ్ఇన్లో వాటిల్లో కరెక్ట్గా ఓకే. మీరు చేసిన షో కేసెస్ అన్ని కూడా పెట్టుకోండి. 100% మీకు అయితే మంచి లీడ్స్ వస్తాయి ఓకే సార్. లింక్డ్ఇన్ నుంచి. ఓకేనా? ఫేస్బుక్ యాడ్ ద్వారా మీకు వస్తున్నారు అంటే అది మీ లక్కే. ఓకే. ఓకేనా? అది మీ లక్ని బట్టి డిపెండ్ అయ్యింది. 1000 రూపాయలు పెడుతుంటే ఒక లీడ్ వస్తుందంటే లక్ అది 100%. ఓకే. నాకు తెలిసిన వేరే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఓకే. డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేశారు లాస్ట్ ఇయర్. ఓకే. 1.8 క్రోర్స్ ఇన్కమ్ తీసుకున్నారు సార్. ఏం ప్రోడక్ట్స్ సేల్ చేశారు? డిజిటల్ ప్రొడక్ట్స్ మీకు వెబ్సైట్ చెప్తాను. వెబ్సైట్ లింక్ అర్థం పంపిస్తాను సార్. అర్థం కాలేదండి.